హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం గతంలో రాజ్ కుమారు వందన యొక్క స్టోరీ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. తర్వాత ఏం జరిగిందనేది మీకు త్వరలో ఎపిసోడ్ గురించి మీకు చెప్తాను. అయితే మనం వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఆ సమయంలో నాకు దరిదాపు 15 కాల్స్ వచ్చాయండి. వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ వినిపించుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ నేను ఒక స్టోరీ ఈరోజు చెప్తాను. దీని వలన నాకు చాలా విషయాలు తెలిసాయి. ఇది ఒక రకంగా అవేర్నెస్ వీడియో కూడా అవుతుంది అందరికీ. దీని ఒక స్టోరీ చెప్తాను, వినండి. ఒక విద్యార్థి ఇండియా నుంచి ఎఫ్ వీసా మీద అమెరికాకు వచ్చాడండి. ఏదో ఒక ఊరు పేరు లేనటువంటి యూనివర్సిటీలో మాస్టర్ అయిపోగొట్టి తర్వాత హెచ్ వీసాగా మార్చుకున్నాడు. గ్రీన్ కార్డ్ అప్లై చేశాడు, కానీ రిజెక్ట్ అవుతూ వస్తుంది. ఇక ఏం చేయాలో ఆ పిల్లోడు చాలా సందిగ్ధంలో పడ్డాడు. అయితే అమెరికాలో జనరల్గా సమ్మర్ వచ్చేసిందంటే అంటే మనము జనరల్గా ఇక్కడ అన్ని ఫెస్టివల్స్కు కలవటము, కొన్ని ఫెస్టివల్స్ అయితే కొంతమంది తెలుగు వాళ్ళు కలిసి చేసుకోవటం, ఇలాంటివన్నీ సర్వసాధారణంగా అమెరికాలో ఉంటాయి. అయితే ఇక్కడ అలా చాలామంది తెలుగు వాళ్ళు ఒకరినొకరు పరిచయం చేసుకోవడం, మీ ఊరు వేరు పేరు ఇవన్నీ కూడా షేర్ చేసుకోవటము, ఒక్కో రకంగా ఆ సమయంలో ఒక్కోసారి పెళ్లి సంబంధాలు కూడా కలుస్తాయి అన్నట్టు. అలాగే ఈ అబ్బాయి ఇక్కడ తెలుగు వాళ్ళతో కలవటము, ఆ సందర్భంలో ఒక ఇండియన్ ఫ్యామిలీ పరిచయం కావటము, అంటే అమెరికాకు వచ్చి సిరిజినటువంటి ఫ్యామిలీ అది. వాళ్ళతో చక్కగా మాట్లాడుతున్నాడు, వాళ్ళతో చక్కగా కలిసిపోయాడు. కొంత కాలం తర్వాత ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానంటూ ముందుకొచ్చాడు. అబ్బాయి బాగానే ఉన్నాడు, ఏదో ఒక జాబ్ చేస్తున్నాడు. సరేలే బాగానే ఉంటారులే అనేసి తల్లిదండ్రులు కూడా ఆలోచించారు. కానీ వాళ్ళ అబ్బాయి యొక్క తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాతనే వీళ్ళు అప్రూవ్ చేశారు, సరే ఇద్దాము అనేసి. సో వీళ్ళకి బాగానే అనిపించేసింది. మరి ఇక పెళ్లి కార్యక్రమాల కోసం ఆడవాళ్ళు కదా, చాలా టైం ఉంటుంది, అంటే చాలా టైం పడుతుంది వాళ్ళకు. సో మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటించాలి కాబట్టి పెళ్లి ఇండియాలో చేద్దాం అనేసి ఇండియాకు వెళ్ళారు. సో వీళ్ళు ఆడవాళ్ళు కాబట్టి, అంటే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళు ఇండియాకు చాలా ఒక మూడు వారాల క్రితం వెళ్ళారు. అన్ని పనులన్నీ చేసుకుంటున్నారు అన్నట్టు. చివరికి కళ్యాణం సమయం అనేది దగ్గరికి వచ్చేసింది. వాళ్ళు కళ్యాణ వేదికను మొత్తం ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ కుటుంబ వ్యక్తులు కూడా అందరూ వచ్చి అక్కడ ఉన్నారు. అయితే ఈ పిల్లోడు మరి తల్లిదండ్రులు కూడా అందరూ రెడీ అయిపోయి వచ్చేసారు. ఈ పిల్లోడు ఇంకా రేపు అనగానే దిగాడండి. అంటే ఇక పిల్లోడికి సెలవులు దొరకలేదు, ఇది ప్రతి కామన్. సరే పెళ్ళికి వచ్చాడు. అంటే తన ఫ్రెండ్స్తో ఎవరితో కూడా కలిసి రాలేదు, ఒక్క ఫ్రెండ్తో మాత్రమే వచ్చాడు. సో వచ్చిన తర్వాత ఇక మళ్ళీ మామూలుగా సాంప్రదాయంగానే చక్కగా పెళ్ళి అయిపోయింది. పిల్లోడు ఏం చేశాడంటే, నాకు జాబ్ ఉంది కదా, నేను తొందరగా వెళ్ళాలి, నాకు కొద్ది సమయం ఇచ్చారు సెలవులు, ఆల్రెడీ నాకు ఫోన్ చేస్తున్నారు వాళ్ళు అప్డేట్ ఇవ్వమనేసి, ఇది వాళ్ళు చేసే ప్రాజెక్ట్ పైన. సరే అనేసి మరి ఇక పెళ్ళి అయిపోయిన తర్వాత అబ్బాయి ఒక్కడే ఆ వచ్చిన ఫ్రెండ్తో కలిసి మళ్ళీ అమెరికాకు తిరిగేసి వచ్చాడు. సో ఇంకా అక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు తంతు మొత్తం ముగించుకొని ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నలు కూడా మళ్ళీ అమెరికాకు తిరిగి వచ్చేసారు. ఒక 1 మంత్ అయింది. అబ్బాయి ఫోన్ మాత్రమే చేస్తున్నాడు, సమయం కుదరట్లేదు అంటున్నాడు రావడానికి. సో అలా మధ్యలో ఒకసారి వచ్చి జస్ట్ అలా వెళ్ళిపోయాడు. తర్వాత సరిగ్గా రావటం మానేశాడు, ఫోన్ చేయటం కూడా మానేశాడు. అంటే ఆయన ఉన్నటువంటి వర్క్ బిజీలో. సో సరే ఆ విధంగానే ఉంటుంది కదా. సరిగా అమ్మ నాన్న ఏం చేశారంటే, సరే అమ్మ నువ్వు వెళ్ళు, మరి ఆయన ఒక్కడే కష్టపడుతున్నాడు కదా, సో నువ్వు అమ్మాయి చదువుకుంటుంది అన్నట్టు, ఎలాగోలాగో మళ్ళీ నువ్వు చదువుకుంది, కానీ మొదట అయితే నువ్వు అబ్బాయితో వెళ్ళు, మరి ఇది సమయం కదా ఇద్దరు కలిసి కాపురం చేయాల్సింది అంటే, అమ్మాయి నేను వస్తున్నాను అంటే ఈ అబ్బాయి ఏం చేశాడంటే, లేదు నేను వేరే ప్రాజెక్ట్ మీద నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాను అప్పుడు వద్దుగానని చెప్పాడు. సో మళ్ళీ ఫోన్ చేయట్లేదు. వీళ్ళున్న అడ్రస్ వీళ్ళకు తెలుసు, ఎక్కడ ఉంటున్నాడు ఏం కథ అనేసి. అంటే పెళ్లి కాకముందే చూశారంట అంతా. కానీ మళ్ళీ ఏం చేశారంటే,
లేదమ్మా మీ ఆయన మరి పెండ్లైన కొత్తలో భార్యాభర్తలు ఉన్నప్పుడు కలిసి ఉండాలి, మీ ఆయన అట్లా ఒంటరిగా ఉంటున్నాడు, ఇది పద్ధతి కాదు, సరే నువ్వు వెళ్ళు అనేసి అంటే అమ్మాయి ఏం చేసింది, చెప్ప చేయకుండా అతను ఉన్నటువంటి ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం చాలా లేటుగా వచ్చాడు అబ్బాయి ఇంటికి. సో డోర్ ఓపెన్ చేశాడు, ఇంట్లోకి వెళ్ళారు. ఇక మరి అబ్బాయి ఇక అప్పటికే టైర్డ్ అయిపోయినట్టుండు, అలసిపోయి పడుకున్నాడు. ఈ అమ్మాయి తను ఈవినింగ్ ఏదో తినేసేసి పడుకున్నారు. తెల్లారి ఈ అమ్మాయి లేచేసరికి ఈ అబ్బాయి లేడు. అబ్బాయి ఆల్రెడీ డ్యూటీకి వెళ్ళిపోయానని చెప్పేశాడు ఫోన్ చేసి. మరి ఎంత బిజీగా ఉన్నాడో అనుకుంది ఈ అమ్మాయి. సర్లే సాయంత్రం వస్తాడులే అనేసి, కొత్తగా పెళ్ళయింది కదా, సో వాళ్ళ వాతావరణం ఎలా ఉంటుంది అందరికి తెలుసు కదా. సో కానీ సాయంత్రం మళ్ళీ కూడా నైట్ 11 ఇంటికి వచ్చాడు. ఇలా ఒకటి కాదు 2 సార్లు, ప్రతిరోజు కూడా నైట్ 11కి వస్తున్నాడు. పొద్దున లేస్తేనేమో అమ్మాయి బ్రేక్ఫాస్ట్ చేయకముందుకే లేవకముందుకే వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ నైట్ 11 ప్రాంతంలో వస్తున్నాడు. అమ్మాయి ఎదురు చూసి నిద్రపోవటం. అంటే బేసికల్గా ఒక కొత్త కుటుంబం అంటూ అనేది ఏం కనిపించలేదు. మరి అమ్మాయి ఇప్పుడే పెళ్ళైపోయింది, నేను ఉండాలి, నా భార్యకు నేను సహకరించాలి, అన్ని విషయాలలో ఆమెతో ఆనందంగా గడపాలి అంటూ కూడా అతనికి ఏమీ అనిపించలేదు. ఈ అమ్మాయి చాలా బెంగ పడిపోవడం ప్రారంభించింది. ఇలా కొన్ని నెలలు గడిచేసిన తర్వాత అమ్మాయి చేయకుండా అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వచ్చేసింది. ఇక్కడ ఒక రాష్ట్రంలో ఉంటారు. ఏంటమ్మా అలా అయిపోయావు, ఇట్లా బెంగగా ఉన్నావు ఏంటి అంటే, లేదు ఆయన బిజీగా ఉన్నాడు, నేను ఆయన కొంచెం ఫ్రీ అయినప్పుడు వెళ్తాను అంటే, సరే అనేసి ఈ అమ్మాయి మళ్ళీ తను చదువుకోవడం ప్రారంభించింది అన్నట్టు. ఇలా కొన్ని నెలలు గడిచాయి. ఇక అసలుకు అమ్మాయిని అస్సలు పిలవట్లేదు, ఫోన్ చేయట్లేదు. ఏమనంటే నువ్వే వెళ్ళిపోయావు కదా మీ అమ్మగారింటికి అనేసి. మళ్ళీ ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నలకు డౌట్ వచ్చి, ఎందుకమ్మా నువ్వు ఇలా వచ్చేసావు సో అని వాళ్ళ అమ్మ నాన్నలు అమ్మాయితో కలిపి మళ్ళా అబ్బాయి ఉన్నటువంటి రాష్ట్రానికి వెళ్ళి అమ్మాయిని అక్కడ దించేసి 2 days వాళ్ళు కూడా గమనించారు. గమనిస్తే అదే 11 గంటలకు రావటం వచ్చాడు. అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నలు ఊరుకుంటారా? అడిగారు, ఏంటి బాబు నువ్వు ఇంత రాత్రి వస్తున్నావు, మరి కొత్తగా పెళ్ళయింది, నువ్వు అమ్మాయిని ఇలా ఏం చూసుకోకపోతే ఎలా అనేసి అంటే, లేదత్తమ్మ నాకు చాలా బిజీగా ఉంది, నేను అస్సలు టైం దొరకట్లేదు, నేనే సెలవు తీసుకొని నేను గడుపుతాను అమ్మాయితేనంటే, సరేలే అనుకున్నారు. మళ్ళీ అమ్మాయిని ఉంచేసి వాళ్ళు ఉన్న రాష్ట్రానికి వెళ్ళిపోయారు. తర్వాత ఈ అమ్మాయితో ఇంకా మెల్లగా టార్చర్ పెట్టడం ప్రారంభించాడు. మామూలుగా కాదు, చిత్రహింసలు పెట్టాడు. కొట్టడము, తిట్టడము, ఇలా ఊరికనే. అందులో ఇంకా ఆయన కొట్టడానికి ఒక కారణం లేదు, తిట్టడానికి ఏ కారణం ఉండదన్నట్టు, అంతే అమ్మాయిని కొట్టడం. అమ్మాయి ఏమో షాకు, నన్ను ఎందుకు కొడుతున్నాడు, నేనేం చేశాననేసి. అయితే తర్వాత ఈ వీళ్ళు ఉంటున్నటువంటి ఇంట్లో మెల్లగా అమ్మాయి అప్పుడప్పుడు క్లీన్ చేస్తుంటే కొన్ని ఆనవాళ్ళన్నీ కనిపించాయి. అమ్మాయిలు వేసుకునే కొన్ని బట్టలు కనిపించాయి, ఇంకా ఇతరత్ర వస్తువులన్నీ కూడా కనిపించాయి అన్నట్టు. ఇదేంటి, ఇతను ఒక్కడే ఉంటాడు కదా ఈ ఇంట్లో ఎవరు అనేసి అమ్మాయికి ఊరుకోక అడిగేస్తే, లేదు ఒకసారి మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వచ్చారు, సో బహుశా వాళ్ళు మర్చిపోయినట్టు అనేసి మళ్ళీ చాకచక్యంగా చెప్పాడు. సర్లే అనేసి అనుకుంది. తర్వాత మళ్ళీ ఇంకా విపరీతంగా కొట్టడము, తిట్టడము, ఇక అదే రాత్రి రావడం, అసలు అమ్మాయితో ఇంకా సంసారం కూడా చేయలేదన్నట్టు. సో ఇదే షాకింగ్. అరే 6 నెలలు అయిపోతుంది, అమ్మాయితో మాత్రం సంసారం చేయట్లేదు, ఇదేంటి? అమ్మాయి ఏమో వీళ్ళ అమ్మ నాన్నలకు అంత బాగానే ఉంది, కొంచెం ఆయన బిజీగా ఉందని చెప్తుంది, కానీ అసలు విషయం చెప్పట్లేదు ఈ అమ్మాయికి. ఎందుకంటే వీళ్ళ అమ్మ నాన్నలకి ఈ అమ్మాయి ఒక్కతే. నేను పడుతున్న బాధలు మా అమ్మ నాన్నలకి చెప్తే వాళ్ళు ఎక్కడ బాధపడతారు అనేసి పాపం అమ్మాయి కూడా చెప్పట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడే పుట్టి పెరిగినప్పటికి కూడా మన భారతీయ సాంప్రదాయాలను బాగా పాటిస్తూ వచ్చింది. అమ్మ నాన్నలు కూడా ఆ అమ్మాయిని మన భారతీయ సంప్రదాయ ప్రకారమే పెంచారు.
ఆ రకంగా అమ్మాయి ఏమాత్రం కూడా చెప్పలేదు. అందులో ఈ అమ్మాయిని అమ్మ నాన్న వాళ్ళ పేరెంట్స్‌లో ఒకరికి అంత ఆరోగ్యం అంత బాగలేదన్నట్టు. సో, ఇక ఈ వీళ్ళు చెప్పే ఇంకా వీళ్ళ కుటుంబ వ్యక్తులు భార్యాభర్తల్లో గొడవ వచ్చినా సర్దుకుపోవాలి ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే అలానే ఉంటుంది. ఇక కొంతకాలం తర్వాత అమ్మాయి సన్నగా ఉండే అమ్మాయి పాపం లావెక్కిపోయింది. అరే! లావు అంటే జనరల్‌గా అవుతూ ఉంటారు. కానీ ఈ అమ్మాయి విపరీతంగా లావెక్కిపోయింది. ఈ అమ్మాయికి ఏమైనా స్ట్రెస్సా ఏంటి అనేసి అమ్మాయి వాళ్ళ అమ్మ చాలా సీరియస్‌గా తీసేసుకొని డాక్టర్‌కి తీసుకెళ్తే అంతా చూసిన తర్వాత అంతా బాగానే ఉంది. కానీ అమ్మాయి చాలా స్ట్రెస్‌కి గురైంది. ఆ స్ట్రెస్ ఏంటో మీరు కనుక్కోండి అంటే తీరా చూసేసి అబ్బాయితో గొడవ అని చెప్పేసిన తర్వాత అసలు నాతో సంసారం చేయట్లేదు అతను. మరి సంసారం చేయకుండా ఇంతకాలం ఎందుకు చెప్పలేదంటే, చెప్పలేదమ్మా, ఇక నాకు మిమ్మల్ని నన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, అందువల్ల నేను చెప్పలేకపోయాను అంటే. అలా ఎలా అమ్మా, మేము ఉన్నా కానీ ఒక్క కూతురివి, నువ్వు సంతోషంగా ఉంటేనే కదా మేము సంతోషంగా ఉండేది. మారంతా అదిగా ఉన్నప్పుడు మాకెందుకు చెప్పలేదంటూ తల్లిదండ్రులు కొంచెం ఆరాదీసి మొత్తం వివరాలు మొత్తం కనుక్కున్నారన్నట్టు. అయితే ఈ విషయాలన్నీ కనుక్కున్న తర్వాత అసలు విషయం తెలిసింది ఏంటంటే, పెళ్ళి రేపు అనంగా వచ్చారు చూడండి ఇండియాకి, వచ్చి ఒకే ఫ్రెండ్తో వచ్చారు చూడండి. ఆ ఫ్రెండే ఇతని యొక్క గర్ల్ ఫ్రెండ్. ఆ అమ్మాయి అక్కడికి వచ్చినప్పుడు ఇండియన్ అమ్మాయి కదా, మరి కొంచెం ఇండియాలో ఎంతో అంతో నిండుదనంతో అట్లీస్ట్ లంగవోని అయినా సరే, లేదంటే శారీ అయినా సరే, అట్లీస్ట్ పంజాబ్ డ్రెస్తోనే ఉండాలి. కానీ ఈ అమ్మాయి మాత్రం చిన్న షార్ట్ వేసుకొని స్లీవ్లెస్ టాప్ వేసుకొని అక్కడికి వచ్చేసినట్టు రావడంతోనే. అయితే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వారించారు ఆ కళ్యాణ వేదిక దగ్గర, వీళ్ళ బంధువులు. ఏంటి అమ్మాయి ఇలా వచ్చేసింది, అలా ఎందుకుంది, ఇలాంటి చిన్న పొట్టి డ్రెస్సులు వేసుకొని రావడం అంటే మరి వీళ్ళ అమ్మాయి అమెరికన్ సిటిజన్ కాబట్టి అమ్మాయి పెద్దగా ఏమనుకోలేదు. అయినా కూడా అమ్మ నాన్నలు అడిగిపించారు, ఎవరు ఏంటి అమ్మాయి అంటే నా ఫ్రెండ్ అని చెప్పాడు, నా క్లోజ్ ఫ్రెండ్, మా కొలీగ్ అని చెప్పాడు. అలానే సరే అనుకున్నది, కానీ ఆరా తీయలేదు. కానీ అమ్మాయికి మాత్రం అక్కడే డౌట్ వచ్చేసేసింది. సరేలే, అమెరికాలో అమ్మాయిలు ఎలా ఉంటారో ఈ అమ్మాయికి తెలుసు కాబట్టి కొంచెం పెద్దగా పట్టించుకోలేదు. కానీ అసలు విషయం ఏంటంటే, ఈ అమ్మాయి పెళ్ళైన కొత్తలో అమెరికాకు వచ్చినప్పుడు, అంటే అమెరికాకు వచ్చిన తర్వాత వాడి ఇంటికి రానివ్వట్లేదు. నేను వేరే స్టేట్లో ఉన్నాను, ప్రాజెక్టు మీద మెక్సికో వెళ్తున్నాను అని చెప్తూనే ఉన్నాడు అన్నట్టు. ఎందుకు చెప్తున్నాడు అంటే, కలిసి ఈ అమ్మాయితో మెక్సికోకి వెళ్తున్నానట్టు, సరదా ఎంజాయ్ చేయడం కోసం. అంటే ఇప్పుడు ఇండియాలో వీళ్ళు పెళ్లి కాడ ఉన్నప్పుడు కూడా ఈ అమ్మాయి కళ్యాణ వేదికలో ఉన్నటువంటి రూముల్లో ఉండకుండా సపరేట్ హోటల్లో ఉంది. ఈ పిల్లోడు కూడా పెళ్లి సమయానికే వచ్చాడు, అంతకుముందుకు ఆ హోటల్లోనే ఉన్నాడు. చుట్టుపక్కల వాళ్ళకు డౌట్ వస్తూనే ఉంది. కానీ కొంచెం అమెరికాలో పెరిగే విధానం అట్నే ఉంటుందిలే అనేసి అనుకొని వాళ్ళు అప్పుడు వదిలేశారు అన్నట్టు. ఇప్పుడు అమెరికాకు వచ్చిన తర్వాత మాటికి వీడు మెక్సికోకి వెళ్ళటము, కాలిఫోర్నియాలో లాస్ వేగాస్, అంటే ఇక తెలుసు కదండి లాస్ వేగాస్ అంటే ఎలా ఉంటుందో, అలా లాస్ వేగాస్లో తిరగటము. అసలు విషయం తెలిసిందంటే, అసలుకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకముందుకు ఆ ఇంట్లో ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఉండేవారట. చూడండి, ఇదంతా తెలుసుకున్న తర్వాత ఈ ట్రాన్సాక్షన్స్, వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, వాడు బుక్ చేసుకున్న టికెట్లు అవన్నీ చూస్తే వీళ్ళిద్దరివే ఉన్నాయి. ఏది మెక్సికోకి వెళ్ళింది, ఇతర ప్రదేశాలకు వెళ్ళింది, హోటల్ బుకింగ్స్ మొత్తం కూడా వీళ్ళిద్దరి పేరు మీదనే ఉన్నాయి అన్నట్టు. సో అప్పుడు తెలిసిపోయింది అమ్మాయికి. ఇంకా విపరీతంగా ఆమె డిప్రెషన్ గురిపోయి ఇంకా ఎంత ఫైట్ చేసేసినా ఇంకా వీడు ఇంకా కఠినంగా తయారైపోయాడు, అంతకంటే కఠినంగా తయారైపోయాడట. ఎవరు చెప్పుకోపో అంటూ పైగా కొట్టడం, తిట్టడం. అమ్మాయి నాన్నలకు చెప్తే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి ఒంట్లో బాగలేదు కాబట్టి చెప్తే మనకు గుండెపోట్లో గురి చేయడం ఇష్టం లేక అమ్మాయి పాపం ఎవరికి చెప్పుకోలేదు. ఇంకా చివరికి అమ్మాయి ఎక్స్ప్లోడ్ అయిపోయి సీరియస్గా అడిగేసరికి విపరీతంగా కొట్టాడట అమ్మాయిని. నా వల్ల కాదు, నేను ఉండను అనేసి అమ్మాయి తిరిగి వీళ్ళ నాన్న ఇంటికి వచ్చేసింది అన్నట్టు. వీళ్ళ అమ్మ నాన్నలు కూడా అమెరికాలో మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీ, సిటిజన్స్ అందరు కూడా.
సో మళ్ళీ ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నలకు ఫోన్ చేస్తే, లేదు మావాడు అలాంటి వాడు కాదు, మావాడు పెంపకం చాలా సూపర్గా ఉంది, సో మావాడు అలాంటి పద్ధతులు చేయడు, బహుశా మీ అమ్మాయో ఏదో తప్పు చేసి ఉంటుంది, అందుకనే మా అబ్బాయి దూరం పెట్టాడనేసి వాళ్ళు ఆ విధంగా పోట్లు పెట్టారట. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నలు విపరీతంగా డిప్రెషన్ గురైపోయారు. మేము ఈ రకంగా పెంచాం కాబట్టి, భారతీయ సాంప్రదాయాలతో పెంచాం కాబట్టి అమ్మాయి ఇంతవరకు వాంతో గొడవ పడకుండా కొట్టినా తిట్టినా సరే భరించింది అంటే మన భారతీయ సంప్రదాయాలను కొంత వేరకైతే ఎంత పాటించింది అమ్మాయి. ఇక్కడే పుట్టి పెరిగినప్పటికి కూడా పోలీస్ కంప్లైంట్ ఎప్పుడు ఎక్కడ కూడా ఇవ్వలేదు. అలాంటి మా అమ్మాయిని పట్టుకొని ఇలా అంటారనేసి చాలా సీరియస్ అయిపోయారు అన్నట్టు. తర్వాత ఏం చేశాడంటే వీడు ఇంకా వాళ్ళ అమ్మ నాన్నలు కూడా అమెరికాకు వచ్చేసేసి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టేసేసి, సరేరా ఈ మీ భార్య అంటే అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నలకు ఒక వ్యాపారం ఉంది, ఆ వ్యాపారంలో నువ్వు కొంతకాలం పనిచేయి, ఇప్పుడు ఎట్లాగో నీకు జాబ్ లేకుండా ఉంది కదా, వెళ్ళి పనిచేయి వాళ్ళ దాంట్లో అంటే సరే అనేసి ఒప్పుకొని వీళ్ళు అంటే అత్త మామలు వ్యాపారం చేస్తున్నటువంటి దాంట్లో పాల్గొంటూ వాళ్ళకు చాలా ఒబీడియంట్గా ప్రవర్తించాడు. అప్పుడు ఆ సమయంలో అమ్మాయితో కాస్త సంసారం చేశాడు అన్నట్టు. ఇక చూస్తున్న వాళ్ళు, పక్కన చూస్తున్న వాళ్ళు, మీ అల్లుడు వెరీ గుడ్, బాగానే చేస్తున్నాడు కదా, అంత బాగానే ఉంది కదా, ఇంకా ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు కదా అనేసి అప్పుడు ఇక ఊపిరి పీల్చుకున్నారు. సరేలే బాగానే ఉంటుండు అనేసి. తర్వాత ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఇక అమ్మాయితో మరి నాకు కొంచెం గ్రీన్ కార్డ్ అప్లై చేయాలి అనేసి అంటే, సరేలే బాగానే ఉన్నాడు కదా అనేసి అప్లై చేశారండి గ్రీన్ కార్డ్. పెళ్ళైన కొత్తలో వెంటనే అప్లై చేస్తే కండిషనల్ గ్రీన్ కార్డ్ ఇస్తారు. కానీ 2 years తర్వాత ఇతని వెయిట్ చేసి వాళ్ళ దగ్గర ఒబీడియంట్గా పనిచేస్తూ అందరి మెప్పును పొంది ఇప్పుడు 2 years తర్వాత గ్రీన్ కార్డు అప్లై చేస్తే వీళ్ళు చేస్తే ఆయనకి కండిషనల్ గ్రీన్ కార్డు కాదు, పర్మనెంట్ గ్రీన్ కార్డు వచ్చేసేసింది. ఈ పర్మనెంట్ గ్రీన్ కార్డు వచ్చేసిన తర్వాత అంతే, ఇంకా చెక్కేశాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ అమ్మాయితో తిరగడం ప్రారంభించాడు. ఎందుకు 2 సంవత్సరాలు వెయిట్ చేశాడంటే పర్మనెంట్ గ్రీన్ కార్డు కోసం. ఎందుకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటే వాడు గ్రీన్ కార్డు రావట్లేదు కాబట్టి ఒక సిటిజన్, అమెరికాలో ఉన్నటువంటి సిటిజన్ చేసుకుంటే గ్రీన్ కార్డు వస్తుందనేసి 2 years ఎందుకు వెయిట్ చేశాడంటే 2 years లోపల కండిషనల్ గ్రీన్ కార్డు వస్తుంది కాబట్టి అందుకనే 2 years వెయిట్ చేశాడు. ఎందుకు మళ్ళీ చూడండి, చాలా చాలా చాకచక్యంగా ప్రవర్తించాడు. పిల్లలు కూడా వద్దనట, పిల్లలు కనండి, 2 సంవత్సరాలు అవుతుంది పిల్లలకి అనండి అనేసి పేరెంట్స్ ఎంత ఫోర్స్ చేసినా కూడా పిల్లలకి అనట్లేదు. ఎందుకు అంటే కారణం ఏంటంటే ఇప్పుడే పిల్లలకి అంతే ప్రాబ్లం, ఇప్పుడు నాకు వద్దు, ఇప్పుడు మేము ఇంకా మంచిగా సెటిల్ కావాలి అనేసి. సో ఈ తల్లిదండ్రులకు ఉన్నటువంటి వ్యాపారానికి కూడా ఒక వ్యాపారాన్ని ఇలా కూతురు అమ్మాయికి అప్పచెప్పారు అన్నట్టు. ఆ అమ్మాయి ఆ వ్యాపారం చూసుకుంటూ ఉంది. మళ్ళీ ఈవిడు గ్రీన్ కార్డు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా అదైపోయింది అన్నట్టు. సో అప్పుడు మళ్ళీ గొడవ అయ్యేసరికి ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నలు అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నలకు ఫోన్ చేసేస్తే, లేదు అది మావోడి ఇష్టం, మీ అమ్మాయి సరిగా లేదనేసి తిరిగి ఇప్పుడు సీరియస్గా ఈ అమ్మాయి మీద రకరకాల కామెంట్లు చేయడం మొదలుపెట్టారట. సో ఈ రకంగా అయ్యేసరికి వీళ్ళకు చాలా విపరీతమైనటువంటి మనస్తాపనకు గురైపోయారు తల్లిదండ్రులు. అమ్మాయి విపరీతంగా, ఇంకా అమ్మాయి ఎన్నోసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది అన్నట్టు. ఇంకా అక్కడే ఒంటరిగా ఉంచితే ఇంకా అమ్మాయి చనిపోతుందేమని భయం వేసి ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నలు అమ్మాయిని తీసుకొచ్చుకొని ఇంట్లోనే పెట్టుకున్నారు అన్నట్టు. అయితే అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ అతని యొక్క ఈమెయిల్స్ కొన్ని చెక్ చేశారట, కొన్ని ప్రూఫ్స్ దొరికాయి అన్నట్టు. అసలు దొరికినవి ఏంటంటే గ్రీన్ కార్డ్ అప్లై చేసేటప్పుడు వీడేం చేశాడంటే, నాకు కండిషన్లు గ్రీన్ కార్డ్ అప్లై చేయండి అత్తమ్మ గారు అంటూ వీళ్ళకు చెప్తున్న సమయంలో, ఎందుకయ్యా ఇప్పుడే అంత తొందర ఎందుకు పడుతున్నావు, వస్తుందిలే నీకు ఎట్లాగో రాకుండా ఉండదు కదా అంటే, లేదు ఇప్పుడే అప్లై చేయండి, ఇప్పుడు 2 years అయ్యింది కదా అనేసి అన్నాడు అన్నట్టు ఒకటేసారి. అదేంటి 2 years అయ్యింది కదా అనేసి మాట్లాడుతున్నావు అంటే, లేదు నిన్ను ఒక లాయర్ని అడిగాను,
లాయర్ని అడిగితే 2 ఇయర్స్ తర్వాత అప్లై చేస్తే నీకు పర్మనెంట్ గ్రీన్ కార్డ్ వస్తుంది, కండిషన్ గ్రీన్ కార్డ్ కాకుండా. అంటే మరి లాయర్ని ఎందుకు నువ్వు కాంటాక్ట్ అయ్యావంటే, నేను ఎందుకో కాంటాక్ట్ అయ్యానని చెప్పాను అన్నట్టు. ఎవరు ఆ లాయర్ ఏం కథ అంటే, వీళ్ళు కనుక్కున్నారు అతని ఫోన్ నుంచి ఎవరికి ఫోన్ చేస్తున్నాడు ఏంటనేసి. తీరా చూసేస్తే ఆ లాయర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు లాయర్ను కనుక్కొని ఎవరు ఆ లాయర్ ఏంటి అనేసి మొత్తం వివరాలు సేకరించేసరికి అసలు తేలింది ఏంటంటే, వీడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకముందే లాయర్ దగ్గరికి వెళ్ళాడన్నట్టు. ఆ లాయర్ దొంగముండా కొడుకు ఇతనికి అన్ని సలహాలు ఇచ్చాడు. నీకు గ్రీన్ కార్డ్ ఎట్లాగో రావట్లేదు కాబట్టి ఒక సిటిజన్ని పెళ్లి చేసుకో, ఒక 2 ఇయర్స్ అలా మెయింటైన్ చేయి, తర్వాత నువ్వు గ్రీన్ కార్డ్ అనేది పర్మనెంట్ గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు, నీకు వస్తుంది. అప్పుడు అమ్మాయి నుంచి విడాకులు తీసుకోవచ్చు. పిల్లలు కన్నావు అనుకో ఏమవుతుంది, పిల్లలకి అలిమనీ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు పిల్లలు కూడా కనొద్దు అనేసి ఆ దుర్మార్గుడు లాయరు వీళ్ళకి సజెస్ట్ చేశాడు అన్నట్టు. చూడండి ఎంతటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్తున్నారు కొంతమంది. అప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నలు కూడా మరో లాయర్ని కలిసి ఇలా ఉంటాయి, ఇలాంటి సజెషన్లు కొంతమంది ఇస్తూ ఉంటారు, మీ అల్లుడు అదే విధంగా చేశాడు అనేసరికి ఇంకా లాభం లేదనేసి ఇంకా మా అమ్మాయి అప్పటికే ఆరోగ్యం అంతా చెడిపోయింది, పలుమార్లు ఆత్మహత్య చేసుకుంది, ఇంకా వద్దు అనేసి విడాకులు అప్లై చేయమంటే ఆ పిల్లోడు విడాకులకు ఒప్పుకోలేదట. మళ్ళా పెద్ద గొప్ప వ్యక్తిగా నేను విడాకులు ఇవ్వను అంటే, లేదు నువ్వు విడాకులు ఇవ్వాల్సిందే, నువ్వు మా అమ్మాయిని సరిగ్గా చూసుకోలేదంటే అప్పుడు అసలు ఇంకో రంగు బయటపడింది. ఏంటి అంటే, ఈ అమ్మాయికి ఒక కన్సల్టెన్సీ జాబు కంపెనీ అప్పచెప్పి చూడండి, ఆ కంపెనీ ఈ అబ్బాయి పేరు మీద రాస్తేనే నేను డైవర్స్ పేపర్స్ పైన సంతకం పెడతానని చెప్పినట. చూడండి ఎంత క్రూరమైనటువంటి నేచర్. అంటే అమ్మాయి దారి గ్రీన్ కార్డ్ సంపాదించుకున్నాడు, అమ్మాయి పేరు మీద ఉన్నటువంటి కన్సల్టెన్సీ కంపెనీ కూడా వీడి పేరు మీద రాస్తే అప్పుడు డైవర్స్ పేపర్ మీద సైన్ చేస్తాడట. అలా ఉన్నారు చూడండి మనుషులు. ఇక ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఇంకా ఏమి ఆలోచించకుండా, వద్దురా బాబు నీ వల్ల కాదు, నువ్వు మామూలు మనిషి కావు, నీ చేతిలో ఉంటే మా అమ్మాయి చనిపోతుంది అనేసి ఆ కన్సల్టెన్సీ కంపెనీ కూడా వాడి పేరు మీద రాసిచ్చి అప్పుడు విడాకులు తీసుకున్నారట. చూడండి పరిస్థితి ఎంతలా తయారైపోయింది చూడండి. ఇప్పుడు వీడేమో వీడి గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, ఆ గర్ల్ ఫ్రెండ్ వేరేమని చేసుకుందట. అయినప్పుడు కూడా ఆ గర్ల్ ఫ్రెండ్ వీడు మళ్ళీ అప్పుడు వీకెండ్లో గర్ల్స్ కొట్టినే ఉంటారట, సపరేట్గా మెక్సికోకు అటు ఇటు ట్రిప్లు వేస్తూనే ఉంటారట. మరి ఈవెన్ చేసుకున్న మొగాడు వాడేం మొగాడో నాకు అర్థం కావట్లేదు. ఇలా ఉంది పరిస్థితి. అయ్యా నేను మీకు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అమెరికాలో ఉంటున్నటువంటి పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఉన్నప్పుడు ఫ్యామిలీ కరెక్ట్గా తెలిసిన వాళ్ళైతే ఇట్లా టెంపరీ వీసా హోల్డర్సు, గ్రీన్ కార్డ్ హోల్డర్స్నైనా సరే లేదంటే సిటిజన్స్ అయినా పెళ్లి చేసుకునే సమయంలో కాస్త ఆలోచించండి. వాళ్ళు కరెక్ట్ అయిన పర్సన్సా, లేకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మీ దారి గ్రీన్ కార్డు వస్తుందని ఆశించి పెళ్లి చేసుకుంటున్నారు. అమెరికా అన్నప్పుడు ఇప్పుడు ఇండియాలో కూడా ఎక్కడైనా సరే కొంచెం వాళ్ళ యొక్క గత చరిత్రను తవ్వి చూడండి. తవ్వి చూడకపోతే ఇప్పుడు ఈ అమ్మాయికి ఏ రకంగా అయితే జరిగిందో అదే రకంగా జరుగుతాయి, ఇటు అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే. అందుకే అంటారు కదా, మనం అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలనేసి. అది అక్షర సత్యం. అప్పుడు ఏదో చెప్పారు కానీ ఇది మాత్రం నిజమే అనిపిస్తుంది అండి. ఏది చూడకుండా చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తూనే ఉంటాయి అన్నట్టు. సో అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ఇద్దరూ బాగా సెటిల్ అయినా కూడా కొంచెం పెళ్లి చేసుకునేటప్పుడు వీసా స్టేటస్ అనేది ఖచ్చితంగా చూడవలసి వస్తుందండి. చూసుకొని జాగ్రత్త పడండి. మీరు సిటిజన్స్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయితే మిమ్మల్ని టెంపరీ వీసా హోల్డర్స్ చేసుకుంటున్నారు అంటే ఆలోచించండి. అలాగనేసి అందరూ చెడ్డవాళ్ళనేసి అనట్లేదు, ఆలోచించి ముందు అడుగు వేయండి. తర్వాత ఇవన్నీ ప్రాబ్లమ్స్ చూడండి. ఈ పిల్లోడు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి వేసిన ఎత్తుగడ చూడండి. గ్రీన్ కార్డు కోసం పెళ్లి చేసుకున్నాడు, అండ్ అమ్మతో సంసారం చేయకుండా పిల్లలు కనకుండా ఎంత చాకచక్యంగా మళ్ళీ విడాకులు తీసుకునేటప్పుడు వాళ్ళకున్నటువంటి కంపెనీ కూడా లాక్కున్నాడు. అంటే
ఇంతటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నారనేసి పాపం ఈ అమ్మాయి వాళ్ళ తల్లి నాకు ఫోన్ చేస్తూ తల్లడిల్లి పాపం ఏడ్చేసిందండి. ఇట్లా వేసాడు ఆ దుర్మార్గుడు నా కూతుర్ని అనేసి. ఎలా ఉంటుందండి ఫ్రెండ్స్, ఈ వయసులో ఆ తల్లిదండ్రులు తన కూతురు ఈ విధంగా అయిపోయింది, మల్టిపుల్ టైమ్స్ సూసైడల్ అటెంప్ట్ చేసింది, మంచిగా చదువుకుంటున్నటువంటి అమ్మాయి ఒక కూతురు కదా అనేసి ఘనంగా చేశాం మేము. వాడేమో అసలుకు అమ్మాయితో సంసారం చేయకుండా కేవలం గ్రీన్ కార్డు కోసం ఎంత కుట్ర చేశాడు అనేసి. అందుకే ఫ్రెండ్స్ నేను మీకు అందరికి చెప్పేది ఏంటంటే, అందరూ ఇలా ఉండరని కాదు, సమాజంలో చాలామంది ఉన్నారు ఇట్లా మోసం చేసేవాళ్ళు. కొంచెం పెళ్లి చేసుకున్న సమయంలో అమెరికాలో ఎస్పెషల్గా చేసుకున్నటువంటి వాళ్ళు, చేసుకోబోయే వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు పాటిస్తారనేసి నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసి పెళ్లి చేసుకోండి. థ్యాంక్ యూ.